అండి. ఇవాళ 53వ శ్లోకం. క్షతాత్ కిలత్రాయుతైత్యుదగ్రః క్షత్రస్య శబ్దం భువనేషురూఢ రాజ్యేన కిం తత్ప్రీతవృత్తేః ప్రాణైరుపక్రోశమలీమసైర్వా. క్షతాత్ కిలత్రాయుతైత్యుదగ్రః క్షత్రస్య శబ్దం క్షత్రస్య శబ్దో భువనేషురూఢ రాజ్యేన కిం తద్విపరీతవృత్తేః ప్రాణైరుపక్రోశమలీమసైర్వా. అది ప్రతిధ్వనిస్తున్నట్టున్నది. అవునండి, అంటే రెండు ఎవరో దాన్ని పునరుక్తి చేస్తున్నారు అంతే. అంటే మీ దగ్గర ఎవరు రెండు ఉన్నాయా? వాళ్ళు ఎట్లా చదవండి, కటకమారు చదవండి అయ్యా. క్షతాత్ కిలత్రాయత ఇత్యుదగ్రః క్షత్రస్య శబ్దో భువనేషురూఢః రాజ్యేన కిం తద్విపరీతవృత్తేః ప్రాణైరుపక్రోశమలీమసైర్వా. క్షతాత్ కిల త్రాయత ఇత్యుదగ్రః క్షత్రస్య శబ్దో భువనేషురూఢః రాజ్యేన కిం తద్విపరీతవృత్తేః ప్రాణైరుపక్రోశమలీమసైర్వా. ఇక్కడ పాదభేదం ఉండడం వల్ల తద్విపరీత వృత్తే ప్రాణై అనలేదు. కలిపి చదివేటప్పుడు అనవచ్చు, పాదభేదంగా ఉంది కాబట్టి అదే ప్రాణైరుపక్రోశమలీమసైర్వా. ఒకవేళ దమ్మాది చదవకుండా వరుసగా రెండు మొదలు కలిపి చదవచ్చు. వాటి పళ్ళ వరుస క్షతాత్ కిలత్రాయతైత్యుదగ్రః క్షత్రస్య శబ్దో భువనేషురూఢః రాజ్యేన కిం తద్విపరీతవృత్తేః ప్రాణైరుపక్రోశమలీమసైర్వా. క్షతాత్ కిలత్రాయతైత్యుదగ్రః క్షత్రస్య శబ్దో భువనేషురూఢః రాజ్యేన కిం తద్విపరీతవృత్తేః ప్రాణైరుపక్రోశమలీమసైర్వా. పదవిభాగం. క్షతాత్ కిల త్రాయతః ఇతి ఉదగ్రః క్షత్రస్య శబ్దః భువనేషు త్రాయతే త్రాయతేనండి. అంటే మీరు త్రాయత ప్లేస్ కూడా పదం చేసుకోవచ్చు, అట్లా కూడా విసర్గలో పోతుంది. త్రాయతే ఇది ఉదగ్రహ. త్రాయతే ఇది ఉదగ్రః క్షత్రస్య శబ్దః భువనేషు రూఢః రాజ్యేన కిం ఉపక్రోశమ రాజ్యేన కిం తత్ విపరీతవృత్తేః ప్రాణైరుపక్రోశమ ప్రాణైః ఉపక్రోశమలీమసైః ఉపక్రోశమలీమసైః ఉపక్రోశమలీమ అండి. ఉపక్రోశమలీమసైః ఉపక్రోశం చేత మలీ పదం మలీమసం
మరొకసారి చదువుతారండి మళ్ళాను. క్షతాత్ కిల త్రాయతే ఇతి ఉద్రగ్ర క్షత్రస్య శబ్దః భువనేషు రూఢః రాజ్యేన కిం తత్ విపరీతవృత్తేః ప్రాణైః మలీమసైః వా ఉపక్రోశమలీమసైః ప్రాణైః వా. శబ్దాలు లక్ష్మి గారు చదవండి. లక్ష్మి గారు విభక్తులు. చెప్తున్నారా లక్ష్మి గారు? గురుగారు వినబడుతోందండి. ఇప్పుడు వినబడు. ఇందాక వినరాలేదు అనుకరదే మళ్ళీ అడిగి. శ్రీ గురుభ్యో నమః. షటాత్ కిల త్రాయత ఇత్యుగ్రః దగ్రః షటాత్ కిల త్రాయత ఇత్యుదగ్రః క్షత్రస్య శబ్దో భువనేషు రూఢః రాజ్యేన కిం తద్విపరీతవృత్తేః ప్రాణైరుపక్రోశమలీమసైర్వా. క్షతాత్ కిల త్రాయత ఇత్యుదగ్రః క్షత్రస్య శబ్దో భువనేషు రూఢః రాజ్యేన కిం తద్విపరీతవృత్తేః ప్రాణైరుపక్రోశమలీమసైర్వా. క్షతాత్ క్షతాభ్యాం క్షతేభ్యః క్షత శబ్దః అకారాంత నపుంసకలింగ పంచమ్యేకవచనాంతః. కిల అవ్యయం వా అవ్యయం. బాగుందా? బాలేదు. సూపర్గా త్రాయతే క్రియాపదం. లేకపోతుందా? వాయిస్ లేకపోతుంటుంది. లేదు గురుగారు, లేదు. మీ వాయిస్ లేకపోతుంది. ఇది అవ్యయం. ఉదగ్రః ఉదగ్రౌ ఉదగ్ర శబ్దః అకారాంత పుంలింగ ప్రథమ ఏకవచనాంతః. క్షత్రస్య క్షత్రయోః క్షత్రాణాం క్షత్ర శబ్దః అకారాంత పుంలింగ ప్రథమైకవచనాంతః. భువనేషు శబ్దః భువనేష్ గారు శబ్దః తర్వాత భువనేష్. ఇది ఇక్కడ పొరపాటు పడిందండి. శబ్దః షష్ఠేకవచనం కదండి గురువు. క్షత్రస్య క్షత్రయోః క్షత్రాణాం. క్షత్రస్య శబ్దః అకారాంత పుంలింగ షష్ఠేకవచనాంతః. భువనేషు క్షత్రస్య తర్వాత శ్లోకంలో శబ్దః ఉంది. శబ్దౌ శబ్దాః. శబ్దకారాంతః తర్వాత భువనేషు. భువనేషు భువనయోః భువన శబ్దః అకారాంత భువనయోః భువన శబ్దః అకారాంత పుంలింగ. ఉల్టా చెప్తున్నారు. భువనయోః భువనేషు. భువనయోః భువనేషు. భువనేషు భువన శబ్దః అకారాంత పుంలింగ సప్తమి బహువచనాంతః. రూఢః రూఢౌ రూఢాః రూఢ శబ్దః అకారాంత పుంలింగ ప్రథమైకవచనాంతః. రాజ్యేన
राज्याभ्यां राज्यैः राज्यशब्दः अकारान्त नपुंसकलिङ्गः तृतीयेकवचनान्तः किं किं के कानि किं शब्दः मकारान्त नपुंसकलिङ्ग तृतीयेकवचनान्तः तद् तद्विपरीतवृत्तेः तद्विपरीतवृत्तेः वृत्त्योः वृत्तीनां वृत्तिशब्दः तद्विपरीतवृत्तशब्दः इकारान्तपुंलिङ्गः षष्ठेकवचनान्तः प्राणैः प्राणैः प्राणेन प्राणाभ्यां प्राणशब्दः अकारान्तपुंलिङ्गः तृतीय बहुवचनान्तः उपक्रोशमलीमसैः मलीमसेन मलीमसाभ्यां मलीमसैः मलीमशब्दैः शब्दः अकारान्तपुंलिङ्ग तृतीय बहुवचनान्तः वाव्यम् वा अव्ययम् वा व्ययम् ఆ, वा व्ययम् దీంట్లో మనకు క్రియాపదాలు మనకు కావాలి. త్రాయతే ఒకటి ఉంటుంది ఫస్ట్. ఏమేమి ఉన్నాయి? త్రాయతే అండి. అయితే ఒకటి ఉంది. త్రాయతే అంటే క్రియాపదంగా త్రాయితే ఉంది, కానీ వాక్య సంపూర్తి కొరకు రూఢకిల అన్నదండి. రూఢ అనేది కూడా వస్తుంది. వాక్య సంపూర్తి రాజ్యేన కిం కిం కూడా మన వాక్య నిర్మాణంలో ఒకేకూడదు. కిం అని ప్రశ్న, అది ఏమిటి అని అప్పటిగా మనకు అక్కడ క్రియాపదం లేకుండానే వాక్యాన్ని మనం పూర్తి చేసుకున్నాం. ప్రశ్నార్థకంగా ఉంది. ప్రశ్నార్థకంగా కిం తద్విపరీత వృత్తేః వృత్తేః కిం మలీమసైః వా కిం కిం అనే దానికి ఏమి ప్రయోజనం? మలిమసైః అండి. ప్రాణైః మలీమసైః ప్రాణైః కిం ప్రాణైః కిం ప్రాణచేత కిం ఆ ప్రాణాకి విశేషణమేమో ఉపక్రోశ మలిమసైః, అంతే కదండి. ప్రాణానికి విశేషణం ఉపక్రోశ మలిమసైః. ఉపక్రోషంతో మలిమసమైంది, మలినమైనటువంటి ఉపక్రోషం చేత. ఆక్రోశం ఉపక్రోషం. ఆక్రోశంకు కొంత అర్థం మార్పు. ఉపక్రోషం అంటే నిందించడం లాంటిగా ఇస్తాడు. నింద అని ఇచ్చాడు. నిందలతో మలినం అయిపోతుంది, అంటే నిందను పొందడం చేత మలీమసం అయిపోతుంది. ఇక్కడ ఉక్రోషము కూడా తెలుగు పదం అండి, సంస్కృత పదం అండి. ఉక్రోషము మన తెలుగులో వాడుతుంటాం. తెలుగు పదం ఇక్కడ ఎందుకు వస్తుంది? తెలుగు పదం ఎక్కడికి ఎందుకు వస్తుంది? ఉక్రోషం అడుగుతున్నాను. మనం తెలుగులో వాడతాం కదా ఉక్రోషము, అది కూడా వాడతాం కానీ అంతే సంస్కృతాన్ని. అయితే ఇది శానాక షాగా వాడుతున్నారు. ఉక్రోషం అనకుండా ఉక్రోషం అంటున్నారు. అది ఉక్రోషంగా వచ్చాము. మరి ఇంకేదో అట్లా అయిన వారే ఉక్రోషం అనేటువంటిది మీరు అన్నట్టుగా మామూలుగా ఊ అనే ఉపసర్గ ఏం లేదు కదా. ఉప అని ఉంటుంది అంతే. రోషం అంటే క్రోధం, కోపం అనే అర్థంలో మనం లేకుండా రోషం అనే అర్థంలో వాడుతుంటాం. సరే, అదేంటో మరి నేను కూడా చూడాలి. క్రోషం అంటే ఊ అనేది పట్టుకారం, క్రోషం అనేటువంటిది కాకుండా మరి ఇంకేమైనా ఉందా అది చూడాలి. సరే, అది ఉపక్రోషము అంటే ఏమనుకున్నాం మనం? ఉపక్రోషం చేత, నింద చేత, అంటే నింద పొందడం చేత మలినత్వాన్ని
మలినమైంది అన పొందినటువంటి ప్రాణాలు. అంటే ఈ ప్రాణాలకు మాలిన్యం తగులుకున్నది. నిందను పొందడం చేత మాలిన్యమైనటువంటి ప్రాణాల చేత కిం వా ఏమిటి ప్రయోజనమేమో అని అర్థం. ఏమిటి అంటే ఏం ప్రయోజనము, ఏం ప్రయోజనం లేదు అన్నప్పుడు అది ప్రయోజనం శూన్యం అనే అర్థంలో చెప్పుకుంటారు. అట్లానే ఇంకా కూడా కిం ఏమిటి అంటే ఎందుకొరకు రాజ్యైన కిం అన్నమాట. అటువంటి రాజ్యంతో కూడా ఇంకోటి ఇంకా రాజ్యం కూడా కిం. ప్రాణాలు ఎందుకు, రాజ్యం ఎందుకు? రాజ్యం చేత కూడా కిం ప్రయోజనం. ఈ రాజ్యం ఎట్లాంటిది? విపరీత వృత్తే, విపరీత వృత్తి కలిగినటువంటి వృత్తి వలన విపరీతమైన ప్రవృత్తి కలిగినటువంటి విపరీతంగా నడవడం అటువంటి యొక్క దానికి రాజ్యం ఎందుకొరకు? నడిచేవాడికి అని అర్థం కాబట్టి ఎలా వాడు అది వ్యక్తికి అండి. వృత్తి కలిగినటువంటి వ్యక్తికి విపరీతమైన వృత్తి కలిగినటువంటి వానికి రాజ్యేన కిం. రాజ్యం ఉంటే ఏమిటి, లేకుంటే అటువంటి వాడు రాజ్యం లేదు. ఎటువంటి దానికి వ్యతిరేకం? తత్ వ్యతిరేకం. తత్ విపరీతం. తత్ అంటే అటువంటి దానికి. అటువంటిది ఎటువంటిది అంటే చెప్తున్నాడు. ఏమిటి అది? రూఢమైనటువంటిది. లోకంలో రూఢంగా ఉంది. ఏంటి? భువనేషు మూలోకాల్లో రూఢంగా అంటే ప్రసిద్ధమైనటువంటిది అని అర్థం. రూఢమైనటువంటి శబ్దం. రూఢమైంది ఏమిటి? శబ్దం. ఎక్కడ రూఢమైంది? మూలోకాలు. 3 లోకాల్లో కూడా రూఢమైనటువంటి శబ్దం. ఏం శబ్దం అది? అది ఉదగ్రహ, అగ్రహ, మిక్కిలి ఉన్నతం, శ్రేష్టమైనటువంటిది అనమాట. అయినటువంటి శబ్దం. ఏం శబ్దం అంటే అది క్షత్రస్య శబ్దం. క్షత్రం అనే దాని యొక్క శబ్దం. క్షత్ర శబ్దానికి రూఢంగా ఏమైంది అంటే క్షత్రాయతే ఇది, రక్షించబడుతున్నాడు. ఎక్కడి నుండి? శతాత్. శతాత్ త్రాయతే క్షత్రియ అనే పదం. క్షత్రియ శబ్దం ఎట్లా వచ్చింది అంటే క్షతముల నుండి కాపాడేవాడు అని అర్థం. లోకాన్ని కలిగేటువంటి దాని నుండి. ఇప్పుడు బ్రాహ్మణ అంటే బ్రహ్మ అంటే వేదం, జ్ఞానం కలిగినటువంటి వాడే బ్రాహ్మడు. అట్లానే క్షత్రియుడు అంటే లోకాన్ని రక్షించేవాడు. లోకంలో కలిగేటువంటి రక్షణ అంటే దేని నుంచి అంటే క్షతముల నుండి. లోకంలో ఆటంకాలు, బాధలు మొదలైనటువంటి వాటి నుండి, క్షతముల నుండి. అంటే క్షతములు అంటే బాధలు, రోగము. శరీరానికి క్షతం తాకేదంటే గాయాలు, వాటి నుంచి రక్షించేటువంటి వాడు కనుక క్షత్రియుడు అని చెప్తుంటారు. అటువంటి దానికి విపరీతమైన వృత్తి కలిగినటువంటి వానికి రాజ్యంతో ఏం ప్రయోజనం? అలానే వాడికి నిందాత్మకమైనటువంటి పేరు వచ్చేవాడు. ఈ రాజు ఉండి పూర్తి దుర్మార్గుడు, వీడు ఏం రక్షించడు అనేటువంటి యొక్క అపకీర్తిని ఆర్జించినటువంటి రాజుకు వాడి యొక్క ప్రాణాలు ఉన్నా ఒకటి, లేకున్నా ఒకటి అని. ప్రాణాలున్న రాజు, మలీమసమైన ప్రాణాలు అంటే అపకీర్తి అని అర్థం. అపకీర్తి మాలిన్యం. రాజు శబ్ద దీంట్లో 2 రకాలుగా ఒకటి ఉంది. ఒకటి రూఢ పదం ఒకటి ఉంది, ఒకటేమో కీర్తి పదం. రాజుల యొక్క విధానం ఏమిటంటే బాధ్యత ఒకటేమిటి? లోకాన్ని రక్షించాలి. రెండవది రాజు మంచి కీర్తిని సంపాదించాలి. అందుకొరకే రాజులకు వెంబడే స్తుతించేవాడు చాలామంది వస్తుంటారు. లోకంలో రాజు మంచివాడు అన్నప్పుడే లోకంలో ఉన్నటువంటి జనులందరూ కూడా చక్కగా రాజు చెప్పిన ప్రకారం వింటారు. రాజుకు అపకీర్తి కలిగితే ప్రజలు ఎవరు కూడా రాజు మాట వినరు. రాజ్యంలో ఒక అరాచకమైన స్థితి ఏర్పడుతుంది. ఒకటి. రెండవది రాజుకు తనను కీర్తించడం చేత తన కీర్తి తాను
వినడం ద్వారా ఉత్సాహం ఎక్కువ వస్తుంది. ఇంకా కూడా మీరు అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు అని చెప్పడం ద్వారా ఒక మార్గ నిర్దేశం అవుతుంది రాజుకు. ఆ మార్గాన్ని తనకి ఏ కీర్తిని అయితే పొందాడో ఆ కీర్తిని ప్రతిష్ఠించుకోవడానికి ఇంకా మంచి పని చేస్తుంటాడు. రాజు ప్రధాన కీర్తి పొందాలి తన కీర్తి. అందుకొరకే రాజుకు అన్ని మాగదులు ఉండేవాళ్ళు. అట్లానే కవులు కానీ వాళ్ళు కానీ వచ్చి స్తుతించేవాళ్ళు. ఎందుకు స్తుతించేవాళ్ళు అంటే ఈ ద్వారా నువ్వు ఇంత గొప్పవాడి ఇట్లా లోకంలో ఉన్నటువంటి వాడిని రక్షిస్తున్నావు అంటే అతనికి సూచన అన్నమాట. అంటే నువ్వు రక్షణ ఇంకా బాధ్యత నిర్వహించాలి అనేటువంటి అతనికి బాధ్యతను పెంచినట్లు అవుతుంది. వాటి మీద ఎక్కువ దృష్టిని మరస్తుంటాడు. కనుక కీర్తి మంచిగా ఉండాలి. అపకీర్తి వస్తే అపకీర్తి వలన ప్రజలు కూడా వినరు. తర్వాత శత్రు దేశాలు కూడా రాజ్యం మీదకి వాళ్ళు దాడి చేసే అవకాశాలు ఉంటాయి. రకరకాల వ్యవస్థలు ఉంటాయి. తర్వాత అసలు ప్రయోజనం ఏంటంటే రక్షించడమే ప్రధానమైనటువంటి వాడు. ఆ బాధ్యత లేకపోతే రాజ్యం ఉన్నా ఒకటే, వాడి ప్రాణం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే అనేటువంటిది ఒకటి ఉంది. రూఢం అనే పదానికి మనకు సాహిత్య శాస్త్రంలో కూడా చెప్తుంటారు. ఏమిటంటే ఒక పదానికి అర్థాలు ఉన్నాయి. యోగార్థము, యౌగికార్థము, రూఢార్థం అనే అర్థాలు ఉంటాయి. యౌగికార్థం అంటే ఏమిటంటే ఆ పదం ద్వారా వ్యుత్పత్తి ద్వారా రావడం. రూఢం అంటే ప్రతిష్ఠించబడం. ఆ పదంతోనే క్షత్రియ అంటే లోకంలో వేరే వాడు రక్షిస్తే క్షత్రియుడు గారు. అంటే ఒక వృత్తి చేస్తే ఆ వృత్తి చేసే ప్రతివాడికి కాదు, కేవలం రాజుకు మాత్రమే క్షత్రియ పదం. ఇంకెవరైనా కూడా సైనికుడు కూడా క్షత్రియుడు కావచ్చు. క్షత్రియుడు అంటే ఒక లోకాన్ని రక్షించేవాడు అయినప్పటికీ కూడా ఆ పదం వాడికి అనువర్తించదు. అంటే రూఢం అంటే ఒక ఫిక్స్డ్ అవడం. వ్యాకరణం నిపాత అంటాం. అంటే అది వచ్చి పడుతుంది కదా, దాన్ని ఏ విధంగా శబ్దం ఏ విధంగా మారిందని చెప్పినట్టు కాకుండా అట్లానే ఈ రూఢం అనే పదం కూడా అది రూఢం అంటే ఒక్కొక్కసారి ఏమిటి అంటే అక్కడ అర్థంతో సంబంధం లేకుండా చెప్పడం ఒకటి. యౌగికార్థం యోగ రూఢం అని కూడా ఉంటారు. యౌగికార్థంలో రూఢం ఎట్లా అంటే పంకజం అనే పదం ఉన్నది. పంకజం అంటే పంకే జాతీతి, పంకజం అంటే పంకంలో పుట్టినటువంటిది అని యోగార్థం. ఈ యోగార్థంలో కేవలం కమలకు మాత్రమే రూఢం అయిపోతుంది. మిగతా ఆ బురదలో పుట్టిన మిగతా వాడికి రావు. అవి కూడా బురదలో పుట్టాయి. కుమార గురువులు అవ్వ రకరకాల గురువులు పుడుతుంటాయి. మరి అవన్నీ పంకజాలే కదా అంటే పంకజం వాడికి వాడడానికి వీలు లేదు. యౌగికార్థంలో రూఢం అయిపోతుంది అనమాట. రూఢం అంటే ఫిక్స్డ్ కావడం. అట్లా కొన్ని యౌగిక రూఢాలు, యౌగికార్థాలు, యోగ శబ్దాలు, రూఢ శబ్దాలు, యోగ రూఢాలు అని ఈ విధంగా ఉన్నాయి. క్షత్రియ శబ్దం అనేది యౌగికంతో పాటు రూఢమైంది. ఇది రాజులకే క్షత్రియుడు కానీ ఇంకెవరైనా ఒక వ్యక్తి యుద్ధం చేసినంత మాత్రాన వాడు క్షత్రియుడు కాడు. కనుక ఈ శబ్దం అంటే కేవలం రాజునికే క్షత్రియ శబ్దం చెప్పబడ్డప్పుడు దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత రాజుగా ఉంటుంది. ఆ రాజుకు ఉండాల్సిన బాధ్యతను రాజు నిర్వర్తించకపోతే వానికి ఆ శబ్దంతో ప్రయోజనం లేదు, ఆ రాజ్యంతో అసలు ప్రాణాలతో సంబంధం లేదు, నిష్ప్రయోజనం అనేటువంటి దాన్ని అన్ని ఇది ఏమంటారంటే ఇది ముక్తకవనం అనుకోవచ్చు. మనం శ్లోకాల్లో ముక్తక శ్లోకాలు ఉంటాయి. అంటే కథతో సంబంధం లేకుండా మనం విడిగా దీన్ని వాడుకోవచ్చు. ఈ దాదాపుగా శతకాలలో సుమతి శతకం, వేమ శతకాలలో మనం వాడేటువంటివన్నీ కూడా ముక్తకాలే. అంటే అక్కడ కథ సంబంధం లేదు, కథ పూర్వపరాలు అర్థం కావాల్సిన అవసరం లేదు. దీంట్లో ఇది కూడా అంతే. ఇక్కడ చెప్పింది రాజే అయినా దిలీపుడే చెప్పినప్పటికీ కూడా దీన్ని తీసి విడిగా మనం వాడుకోవచ్చు. ఇది కాళిదాసు అన్నాడు అంటాం కానీ ఇది దిలీపుడు అన్నాడు, సింహంతో అన్నాడే కథ అవసరం లేదు. అంటే ఇట్లా ముక్తకాన్ని కవులు కొన్ని చోట్ల వాడుతుంటారు. అంటే మంచి సందేశాత్మకమైనటువంటి విషయాన్ని దీంట్లో ఈ ముక్తకాల ద్వారా కూడా అందిస్తుంటారు. ఒక ఉత్తరరామచరితం చాలా ఉత్తరరామచరితం నాటకంలో చాలా ముక్తకాలు కనబడ్డాయి. నేను ఒక ప్రత్యేకంగా వ్యాసం రాసి ఒక సెమినార్లో సబ్మిట్ చేశాను. ఉత్తరరామచరితం అను ముక్తకాలు అని. ఇది ఈ విధంగా ఇది కూడా ఒక ముక్తకమైన శ్లోకం. దీంట్లో ఎక్కడ కూడా సింహాన్ని గురించి కానీ
గోవును గురించి కానీ రఘుమార మన దిదిమార తానుగా చెప్పడం కానీ ఏ విషయం కూడా ఈ శ్లోకంలో టచ్ లేదు. ఇది ముక్తక శ్లోకంగా మనం గ్రహించవచ్చు. ఇది ఈ శ్లోకంలో ఉన్న విషయం. దీని ప్రకారంగా మనకు ఏం చెప్పుకున్నాం, ఉదగ్రమైనటువంటి క్షత్రస్య శబ్ద, క్షత్రేయ క్షత్రము క్షత్రం అనేటువంటి అంటే క్షతాతక్షరాది క్షతము రక్షించబడు అనేటువంటి క్షత్ర అనే శబ్దం ఈ భువనమందు రూఢమైంది. అటువంటి దానికంటే విపరీత వృత్తే రాజ్యేనకి, విపరీత వృత్తము అంటే ప్రవృత్తి కలిగినటువంటి నడవడిక కలిగినటువంటి వానికి రాజ్యంతో కిం అంటే కిం ప్రయోజనం అని అర్థకోవచ్చు. ప్రయోజనం ఏంటి? అట్లనే ఉపక్రోష మలీమసై ప్రాణై కిం వా అంటే ఈ 2 సార్లు వచ్చిన ఇంకోదానికి దానివల్ల దీనివల్ల కూడా ఏమిటి అనే అర్థంలో వాడతాం. వా అంటే అదో ఇదో అనే అర్థంలో వాడేటువంటిది. ఈ ప్రాణం చేత కూడా ఏం ప్రయోజనం అనేటువంటిది ఈ విధంగా ఆయన అంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను అపకీర్తి సాధించుకొని నేనేదో గోవుని ఇంకా గోలిస్తాను, నా ప్రాణాన్ని రక్షించుకుంటాను అనేటువంటి ఈ ప్రాణాలు ఉన్నా కూడా లేకుండా కనుక నాకు ప్రాణం ప్రధానం కాదు, ఈ గోవును రక్షించడమే ప్రధానాన్ని. క్షత్రుడిని రక్షించాలి, కృష్ణుడి బాధ్యత. అంటే ఒక నాయకుడిలో ఒక లక్షణం, నాయకుడి లక్షణం ఏమిటంటే నాయకుడైనటువంటి వాడు ఎట్లా ఉంటాడు అంటే తాను దెబ్బతిన్నా సరే తన వాళ్ళని రక్షించాలని. అందువరకే దాంట్లో మనకు పురుష సూక్తంలో ఏమొస్తుందంటే బ్రాహ్మణోస్య ముఖమాసీదు బాహూరాజన్య కృత అనుంది. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుడు ఎట్లా భగవంతుడికి విరాట్ స్వరూపం పుట్టారు అనే దాంట్లో బాహు రాజన్య కృత అన్నాడు. రాజన్యులు భగవంతుడి యొక్క బాహువుల నుంచి పుట్టారు. అంటే బాహువుల నుంచి అంటే అర్థం ఏమిటి? ఈ మొత్తం శరీరంలో కాపాడేది చేతులే. బలం ఉండేవి చేతులు కాబట్టి వీళ్ళకి బలం కావాలని కాదు. ఇప్పుడు ఏదైనా ఆపత్తు వస్తుందంటే అన్ని మీద కోతే చేతు మాత్రం ముందుకు వస్తుంది. పైన ఏదైనా పడుతుందంటే వెంబడే చెయ్యి ముందుకు సాగుతుంది, మీద పడకుండా చేతి కాపుతుంటాయి. తలకాయ వెనక్కి పోతుంది, తలకాయ వంచుతాం, శరీరం వంచుతాం, అన్ని వంచుతాం, అన్ని వంగుతాయి. కానీ చేతులు మాత్రం ఏం చేస్తాయి? ముందుకు దాన్ని పడకుండా దాన్ని కాపాడుతుంది. ఆ దెబ్బేదో చేతిలో కూడా తాకుతుంది కదా. కానీ చేతులు ఏం చేసే ధైర్యంగా దాన్ని ఈ సమాజం అనే శరీరం మీద పడకుండా తాను దెబ్బతిన్నా పర్వాలేదు అని చేతు ముందు కోరుతాయి. అదేవిధంగా సైనికులంతా కూడా ఈ బాహుల కింద లెక్క. ఎంత యుద్ధాలు జరుగుతున్నప్పుడు వాళ్ళ ప్రాణాలు పోయినా సరే దేశాన్ని కాపాడాలని ముందుకు వెళుతుంటారు. వాళ్ళు ముందుకు వెళ్ళాలి తమ ప్రాణం తెగించి. రాజులు అంతే, వాళ్ళు తమ తెగించాలి కనుక తన ప్రాణాన్ని లెక్కించకుండా అయినా సరే వాడిని కాపాడాలని తను ముందుకు తెగించేటువంటి వాడు కనుక రాజక బాధ్యత అది. అందుకని నేను ఈ విధంగా నా ప్రాణాలైనా సరే విడిచిపెడతాను, కానీ నేను రక్షించడం మాత్రం నా బాధ్యత అనే విధంగా ఈ శ్లోకంలోని ఉన్న మనం కౌముదులు దీంట్లో ఈ శ్లోకంలో అక్కడ చూసుకోవాల్సిందే కదా సందులు చెప్పండి పడిపడేవారు. త్రాయతే ప్లస్ ఇతి, త్రాయత ఇతి అన్నది మనం చెప్పుకుంటూ లోపశాఖలు చేసే సూత్రాలకు సంబంధించిందండి. అది ఇక్కడ ఏకారానికి ఇకారం అనే అచ్చు ఉంది కాబట్టి అక్కడ ఏచోవాయ సూత్ర ప్రకారం ఆవులు పరంగా వస్తాయి. ఏఓ ఐ అవుచులు ఉన్నప్పుడు వాటికి అచ్చు పరంగా ఉంటాయి కనుక ఆవులు పరంగా వస్తాయి అని మనం ఏచోవాయ సూత్రం చదువుకున్నాం. ఇక్కడ ప్రథమంగా ఏచోవాయ సూత్రం అప్లై అయిపోవాలి. అయితే అప్పుడు ఏమవుతుందంటే త్రాయత ఐ ఏకార స్థానంలో ఐ వచ్చి ప్లస్ ఇతి అని మనం తోడుకుంటుంది. అయితే ఇక్కడ లోపశాఖలు చేస్తాన సూత్రం మనం చెప్పుకున్నాం కదా. అక్కడ మనం చెప్పుకున్నప్పుడు ఆ అకారానికి పదాంతంలో కనుక యకార వకారాలు ఉన్నట్టయితే అసురు పరంగా ముందున్న వాటికి ఆ యకారానికి కానీ వకారానికి కానీ లోపం వికల్పంగా వస్తుంది అని మనం చదువుకున్నాం మనం లోపశాఖ చేస్తాను సూత్రంలో. కాబట్టి ఇక్కడ
త్రాయత ఐ ప్లస్ ఇవ అన్న చోట ఆ యకారానికి లోపం వచ్చి త్రాయతే త్రాయత ప్లస్ య ప్లస్ ఇతి అన్న రూపంతో త్రాయత ఇతి యకారానికి లోపం వచ్చి త్రాయత ఇతి అన్న రూపం సిద్ధిస్తుంది. ఇక్కడ అదే మనం చదువుకున్నటువంటి సూత్రం మొన్న మనం అనుకున్నది ఇక్కడ ఈ సంధి అంత. ఇది అయితే వికల్పంగా వస్తుంది కాబట్టి రాకపోతే కనుక త్రాయతే త్రాయత ఇవ అంటే అప్పుడు యకారం యకారం రాకపోతే త్రాయత ఇతి అని వస్తుంది. యకారం లోపం వస్తుంది, లోపం రాకపోతే త్రాయత ఇతి అని వస్తుంది, యకారానికి కూడా వస్తుంది. యకారం లోపం వస్తే కనుక త్రాయత ఇతి ఇది అచ్చు పక్కన తి అని వస్తుంది. ఇది ఆ రోజు మనం అనుకున్నది. దాని తర్వాత ఇత్యుదగ్రహ కూడా అది అనాదేశం అంటే ఇక్కడ మనం చదువుకున్నాం, అది చెప్పుకున్నాం మనం. దాని పక్క ఉన్న పదమే ఇతి ఉదగ్రహ ఇత్యుదగ్రహ శబ్ద భువనేషు ఉత్పాదేశంతి. ఇత్యుదగ్రహ జప్సంది అన్నది ఉత్తగ్రహ తత్ ఇక్కడ తత్ విపరీత వృత్తి తత్ విపరీత వృత్తి అది కూడా అక్కడ చేస్తుంది. అది కూడా జస్టిస్తుంది. ప్రాణై ఉపక్రోశమ అది విసర్గ సంధి వృత్తం. ప్రాణరాజుడు అంతే. విసర్గ సంధి వృత్తం. మనం మరి కౌముదులకు పోదాం. సమయం బాగా అయిపోయింది కనుక కౌముదిలో ఎంతవరకు చెప్పుకుందాం మనం? పూర్వత్రా సిద్ధం అయిపోయిందండి. అయ్యా గురువు గారు చెప్పండి. ఇందులో అలంకారం ఒకటి చెప్పలేదు, ఏమిటి అలంకారము? ఒక రూఢ్యర్థాన్ని పైన ఇచ్చి అది విపరీతంగా ఉన్నట్లయితే ఇది అవుతుంది అని చెప్పడం జరిగింది. ఒక రూఢ్యర్థం పైన లోకోక్తి ఇచ్చి ఛత్రస్య శబ్దో భువనేషు రూఢః ఏమని కృతాత్ కిల త్రాయత అనేది రూఢి అర్థం. దాన్ని అక్కడ ఎవరికి అనుమానించకుండా అది ఖచ్చితంగా రూఢి అర్థంగా చెప్పబడింది. రూఢ అని చెప్పి దాన్ని వ్యతిరేకిస్తే అంటే అది అతిక్రమించినట్లయితే అప్పుడు రాజ్యేన కిం ప్రాణేన కిం అనే విషయం ఇక్కడ చెప్పుకొచ్చాడు. కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైన అలంకారంగా అలంకారం నాకు అలంకారం పేరు గుర్తు రావడం లేదు. ఎందుకంటే అది ఇప్పుడు మనకు దీంట్లో కూడా రఘువంశ 2వ సర్గలు వ్యాఖ్యానం దొరుకుతుందని చూస్తాను, కానీ ఇక్కడ దొరుకుతుంది. అయ్యా స్వభావోక్తులు అయితే మనం జరిపినటువంటి ముందు చెప్పి ఓహో వీళ్ళకి సాధ్యమే అని అంటాం. ఇక్కడ అలా లేదు. స్వభావోక్తి కాదు. స్వభావోక్తి అంటే మామూలుగా కథను ఒక ఒక ప్రకృతిని వర్ణించడం స్వభావోక్తిగా వస్తుంది. అంటే ఒక లేడీని ఒక దాన్ని వాడి యొక్క నడకను వర్ణించే స్వభావోక్తి. రూఢ అని దానికి వ్యతిరేకమైనటువంటి భావం ఇక్కడ ఇచ్చాడు. ఇటువంటి ఎందుకు అని చెప్పి అదే అలంకారం గుర్తించాలి రావడం. దానికి అలంకారంగా ఒక పేరు ఏమన్నా ఉన్నదా అండి? వ్యాఖ్యానం దొరకలేదు. ఇప్పుడు అవినాశం దాంట్లోనైతే ఇవ్వలేదు. ఇలాంటిది తెలుగులో కూడా ఉంది, నిండు మనము నవజన మరియత సమానమని. అది ఇందులో చూడాల్సింది. అది చక్కగా అక్కడ రూఢ అని చెప్పి ఒక ప్రత్యవాక్యాన్ని చెప్తూ ఒకవేళ అది దాని తర్వాత రాజ్యేనకిం మలీమసై ప్రాణేనకిం ప్రాణైక్యం అనేటువంటి వాటి చోట అలంకారం అనేటువంటిది ఒకటి ఉంది. దాని ఉండేది ఇదేమిటి అనే అర్థంలో చెప్పేటువంటిది. నాకు అది ఉత్తరాలే అనుకుని దాన్ని చూడాలి. నేను చూస్తాను. నేను కూడా రాజులందు
రెండును రాజులందు విపరీతము కావున అంటాడు నన్నయ్య గారు. ఉదంకోపాఖ్యానం అనుకోండి. ఉదంకోపాఖ్యానం పౌష్యుడికి ఉదంకుడు శాపం భారతంలో మీరు భారతంలో ఉదంకోపాఖ్యానాన్ని ఎక్కడ చూశారు? ఆదిపర్వంలో చూసామండి. ఆదిపర్వంలో ఉంది సార్. ఆదిపర్వంలో ఉంది, మళ్ళీ అశ్వమేధ పర్వంలో కూడా ఉంది ఉదంకోపాఖ్యానం. అయితే రెండిట్లలో కొంత తేడా ఉంది. ఎందుకంటే నేను ఈ మధ్య భారతాన్ని అనువాదం చేస్తున్నప్పుడు నాకు అశ్వమేధ పర్వమే అనువాదం చేస్తున్నాను. అంటే మీరేమో ఉదంకుడు అంటారు, మేము ఉత్తంకుడు అంటాం. సంస్కృతంలో ఉత్తంకుడే. నేను అశ్వమేధ పర్వంలో వచ్చింది, దాంట్లో చాలా భిన్నంగా ఉంది కదా. భిన్నం అంటే ఇంకొంచెం కొంచెం వెరైటీగా ఉంది అంటే కథలో మార్పులతోనే. బహుశా దాంట్లో నేను అనుకుంటాను ఆదిపర్వంలో ఒక అధ్యాయంలో మాత్రమే వచ్చినట్టు మా సంస్కృతంలో. తెలుగులో ఎట్లా ఉందో కానీ సంస్కృతంలో ఒకే అధ్యాయంలో వచ్చింది. కానీ దీంట్లో తేడా వచ్చింది. దీంట్లో ఒక 5-6 సర్గలతో 5-6 అధ్యాయాలతోనే వచ్చింది. చాలా కొంచెం విశేషంగా ఉంది కథ అంతా కూడా. అది దాంట్లో అది మళ్ళీ మరి ఒకే కథ 2 సార్లు ఎందుకు చెప్పబడదో మాకు తెలియదు. కాకపోతే దాంట్లో ఇంకొంచెం వెరైటీ, ఇంకొంచెం విశేషంగా ఉంది. దీనికి ఏమన్నారంటేనండి, అంటే ఈ నన్నయాదులు దీన్ని అనువాదం చేసినప్పుడు వాళ్ళకి దొరికిన ప్రతులలో దాదాపు 200 సంవత్సరాలు తేడా ఉందండి. నన్నయ్య రాసిన దానికి నన్నయ్య గురించి అనలేదు, నన్నయ్య గురించి కాదు, సంస్కృతంలోనే ఉంది అట్లా నేను చెప్పేసి. నేను సంస్కృతం అనువాదం చేస్తున్నాను కదా, నన్నయ్య తర్వాత అనువాదం చేశాడు, అది వేరే విషయం. సంస్కృతంలోనే ఆది పర్వంలో ఉంది, అశ్వమేధ పర్వంలో కూడా ఉంది. నేను చెప్పే సంస్కృతం గురువు గారు, ఈ అలంకారాన్ని నేను ఆమలయంలో ఒక పద్యంలో చెప్పాను సార్. ఇలాంటి అలంకారాన్ని సుకవి ప్రశంస కుకవి నింద రెండు కలిపి ఒకే పద్యంలో చెప్పాను. చెప్పమంటారా? చెప్పండి. టైం ఉందా? తనవారున్ పరులంచు నెంచకయు సత్యం ఒక్కటే సుత్తమై తన ధర్మము వచింప సంఘ భయమున్ తానింతయున్ పొందమిన్ తనరారున్ సుఖవీసుడు అద్దె విపరీతంబైన తానెంతయున్ ఘన పాండిత్యం కలిగియున్ కుకవియే కాదందురే పాఠకులు. ఇవి సుకవి లక్షణాలు. ఇందుకు విపరీతంగా ఉంటే కుకవి అని చెప్పేశారు. రెండు కలిపి రెండు ఒకే దాంట్లో వచ్చి రెండు తీసుకోవచ్చు. సరే, అంటే దీంట్లో ఇంకేమైనా మీరు విశేష అంశాలు ఏమైనా చెప్పాల్సి కూడా చెప్పండి, కొద్ది సమయం తీసుకొని. లేదా మనం వ్యాకరణానికి పోదాం. వ్యాకరణానికి కూడా ఎక్కువ సమయం లేదు కదా, అంతే కదా. చెప్పండి. వాడిపడ్డవారు మన తర్వాత ఏమో వృద్ధి సందే కదా, ఇంకేదో ఉన్నాయా దాని తర్వాత? వృద్ధి చెప్పండి. పాణిని మహర్షి రాసినటువంటి అష్టాధ్యాయిలో మొట్టమొదటి సూత్రం వృద్ధిరాదైచే. అందువరే నిత్య సంధ్యావందనాది కర్మలతో పాటు బ్రహ్మయజ్ఞం చేస్తారు. బ్రహ్మయజ్ఞంలో అన్ని శాస్త్రాల యొక్క మొట్టమొదటి వాక్యాలు చెప్తుంటారు. దాంట్లో వృద్ధిరాదైచ్ గౌ క్ష్మాథ అని ఇట్లా చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఇవన్నీ కూడా దాంట్లో అంటే అట్లానే అథాతో ధర్మ జిజ్ఞాస, అథాతో బ్రహ్మ జిజ్ఞాస, అట్లానే ఈ విశ్వ సహస్రం అన్నీ వస్తుంటాయి దాంట్లో. సరే, ఈ వృద్ధిరాదైచ్ అనేది మొదటి సూత్రం. వృద్ధిరాదైచ్. సరే, ఇప్పుడు దీనికి చెప్పారు కదా, గురుగారు చెప్పారు కదా, అష్టాధ్యాయుడు మొట్టమొదటి సూత్రం వృద్ధిరాదైచ్ అంటే ఆత్ ఐచ్, ఈ మూడులు వృద్ధి. వృద్ధిరాదైచ్ అంటే ఏంటంటే వృద్ధికి సంజ్ఞ. వృద్ధి అంటే ఏమిటో ఈ సూత్రంలో చెప్తారు. ఆత్ ఐచ్ అంటే ఆత్ అంటే దీర్ఘాకారం. తపనం చేసినప్పుడు మనం అనుకున్నాం కదా, అది ఏ కాలంలో ఎంత మాత్రలో పలికితే అదే దీర్ఘంగా అయితే దీర్ఘము, హ్రస్వం అయితే హ్రస్వము, ప్లుతం అయితే ప్లుతం.
చెప్పినప్పుడు తపనం చేసినప్పుడు దాని ముందున్న వర్ణానికి తర్వాత ఉన్న వర్ణానికి ఎలా ఉందో అలా స్వీకరించాలని చెప్పి అనుకున్నాం కదా. కాబట్టి ఆత్ కాబట్టి దీర్ఘాకారానికి ఐచ్ ఐ ఔచ్ ఈ మూడింటికి కలిపి వృద్ధి అని పేరు సంజ్ఞ. ఇది ఈ సూత్రంలో చెప్పారు. వృద్ధి రాదైచ్ అంటే దీర్ఘాకారం ఐ ఔ, ఈ మూడు ఐచ్ అంటే ఐ అవులు కదా, ఈ మూడింటిని కలిపి వృద్ధి అని అంటారు. ఇది ఈ సూత్రంలో ఉన్నటువంటి సంజ్ఞా సూత్రం. ఇది ఈ వృద్ధి రాదైచ్ అంటే ఏంటో చెప్పారు. దాని తర్వాత ఇప్పుడు ఈ వృద్ధి ఎప్పుడు వస్తుంది, ఏ సందర్భంలో ఎలా ప్రవర్తిస్తుంది అని చెప్పుకోవడానికి మనం వృద్ధిరేచి అనే సూత్రంలోకి వెళ్ళాలి. ఆ సూత్రంలో వెళ్ళాలంటే మొట్టమొదటిగా అనుకోవాల్సింది ఏంటంటే ఇది గుణానికి అపవాదం, అంటే అపవాద సూత్రం. గుణం వచ్చే చోట ఈ వృద్ధి సంధి ప్రత్యేకంగా వస్తుంది. ఇది ఎక్కడ వస్తుంది, ఏమిటి వస్తుంది, ఎలా వస్తుందో చూద్దాం. ఈ వృద్ధిరేచి అన్న సూత్రానికి వృత్తి ఏమిటంటే ఆదేచి పరే వృద్ధి రేఖాదేశస్య, ఆదేచి పరే వృద్ధి రేఖాదేశస్యాత్. అవర్ణానికంటే పరంగా ఏచులు ఉంటే కనుక వృద్ధి వస్తుంది, వృద్ధి ఏకాదేశమే వస్తుంది అని సూత్రం. అవర్ణం అంటే ఇక్కడ మనం అవర్ణం కాబట్టి ఆకారం కానీ అకారం కానీ పృతం కానీ, అంటే దీర్ఘం కానీ హ్రస్వం కానీ దీర్ఘం కానీ పృతం కానీ. దాని తరువాత ఏచులు అంటే ఏమిటి, ఏఓ ఐ ఔచ్ అనుకున్నాం కదా మనకి దీని ప్రత్యాహారాల్లో 3-4 సూత్రాలు. ఏఓ ఐ ఔచులు ఇవి ఉన్నట్టయితే వృద్ధి ఏకాదేశం వస్తుంది. వృద్ధి అంటే ఏమనుకున్నాం, దీర్ఘాకారం ఐకారం ఔకారం ఈ 3 వస్తాయి అని అనుకున్నాం. ఇది ఈ వృద్ధి అనేది గుణాన్ని ఖండిస్తూ వస్తుంది. ఎందుకు గుణాన్ని ఖండిస్తూ వస్తుంది అనేది ఒక్కసారి అనుకుని వెళ్ళిపోవాలి. తర్వాత గుణ సూత్రం ఏం చెప్తుంది, ఆద్గుణ ప్రకారం ఏముంటుంది, అవర్ణానికంటే పరంగా అచ్చులు ఉంటే గుణ ఏకాదేశమే వస్తుంది అన్నాం. ఇక్కడ దానికి దీనికి పోలిక చూద్దాం, వృద్ధికి దీనికి. ఇక్కడ కూడా అవర్ణం కంటే పరంగా రైట్ మొదటి కలిసింది. దాని తర్వాత అచ్చుల పరంగా ఉంటే, కానీ ఇక్కడే ఉన్నాం ఏచుల పరంగా ఉంటే. అది ఈ ఏచుల పరంగా ఉంటే ఏచులు కూడా అచ్చుల్లో భాగమే కాబట్టి ఈ అచ్చులలోంచి ఏచులు ఇక్కడ విడదీసి ఇక్కడ వృద్ధి సంధి అని చెప్తున్నాం కదా. కాబట్టి అచ్చుల పరంగా ఉంటే గుణం ఏకాదేశం వస్తుంది అని, కానీ ఇక్కడ ఏచుల పరంగా ఉంటే గుణం కాకుండా వృద్ధి ఏకాదేశం వస్తుంది అని చెప్తున్నాం. కాబట్టి ఈ గుణానికి అపవాదం. ఇంతవరకు తెలుసుకుని మనం తర్వాత దానికి వెళ్దాం. ఇప్పుడు ఈ గుణానికి అపవాదం అనుకున్నాం, అపవాదగా ఈ సూత్రం చెప్తుంది అనుకున్నాము. ఎలా వస్తుందో చూద్దాం. ఒక ఉదాహరణ తీసుకుని దాంట్లోంచి మనం పెడదాం. కృష్ణ ప్లస్ ఏకత్వం అనే సూత్రం అనే పదం తీసుకుంటే అక్కడ మనం ఎలా వెళ్తున్నామో ఎలా రూపసాధన చేస్తామో చూస్తే, కృష్ణలో షకార నకారం అకారం, దానికి పరంగా ఏకార రూప అచ్చు గుణం ప్రకారం ఏకార రూప అచ్చు ఉంది కాబట్టి ఆద్గుణ సూత్రం ప్రకారం గుణం ఏకాదశమే రావాలి అని చెప్పాం. కానీ అందువల్ల అవర్ణానికి కృష్ణలోని షకార నకారోత్తరవతి అవర్ణానికి ఏకత్వంలోని ఏకార రూప అచ్చు పరంగా ఉంది కాబట్టి గుణం రావాలి. కానీ ఇక్కడ వృద్ధిరాదేశం సూత్రం ఎంటర్ ఏం చెబుతోంది, ఈ ఏఓ ఐచులు అకారానికి ఏఓ ఐచులు పరంగా ఉంటే ఐచులు వస్తాయి. ఐచ్ అంటే ఏఓ పరంగా ఐ అవులు వృద్ధిగా వస్తాయి అని చెప్పి ఐ అవుతుంది, 5 అవుతుంది. ఆ 2 ఐ అవులు పరంగా వస్తాయి, ఐ అవులు ఏకాదశం వస్తాయని చెప్తాను. అంటే అకారానికి అవర్ణానికి ఏచులు కనుక పరంగా ఉంటే వాటి స్థానంలో ఐ అవులు వృద్ధిగా వస్తాయి అని చెప్తాను. కాబట్టి కృష్ణలో కాబట్టి ఇక్కడ గుణం ఇక్కడ గుణం రావాలా మరి వృద్ధి రావాలా అంటే ఏది రావాలో ఆలోచిద్దాం. ఇప్పుడు గుణం అనేటువంటిది సాధారణంగా ఉండేటువంటి నియమం. దీన్ని ఖండిస్తూ వచ్చే సాధారణ నియమం అంటే అన్ని చోట్ల వర్తింపజేసేది సామాన్య నియమం. కానీ ఇక్కడ వృద్ధి మాత్రం ప్రత్యేకంగా దాన్ని ఖండిస్తూ వచ్చేటువంటి విశేష నియమం. కాబట్టి సామాన్య నియమానికి అది సామాన్య నియమం అన్ని చోట్ల ప్రవర్తించబడేది, కానీ వృద్ధి మాత్రం ప్రత్యేకంగా పరిమిత స్థలాల్లో మాత్రమే విధించబడుతుంది. కాబట్టి దీని అపవాద విధి అంటారు, అదేమో సామాన్య విధి.
కాబట్టి సామాన్య విధి కంటే అపవాద విధి బలీయమైంది, దానికి కొంచెం బలం ఎక్కువ. అందుకని ఇక్కడ గుణం బదులు వృద్ధి రావాలి అని నిరవకాశో విధిరపవాద అన్న నియమం ప్రకారం గుణం బదులు వృద్ధి రావాలి అని నిర్ణయించి వృద్ధి ఎలా వస్తుందో ఏమొస్తుందో వృద్ధిలో ఈ వృద్ధి సంధిలో చూసేటప్పుడు ఏం వస్తుందో చూద్దాం. మొట్టమొదటి మనం అనుకున్నాం కదా, ఇప్పుడు వృద్ధి రావాలి గుణం బదులు ఎందుకో మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ఇప్పుడు వృద్ధి వచ్చేవంటే వృద్ధి ఏ విధంగా రావాలి, మళ్ళీ వెనక్కి వెళితే ఒకసారి షకార నకార తృప్తి అకారానికి ఏకత్వంలో ఏ అనేటువంటి ఏచు పరంగా ఉంది కాబట్టి వృద్ధి రావాలి అని, వృద్ధి రావాలనుకుంటే వృద్ధి రావాలి. వృద్ధి అంటే ఏమిటి, దీర్ఘాకారం ఐ ఔ ఈ మూడు రావాలి. ఇప్పుడు ఈ మూడు రావాలంటే మరి ఏది రావాలి మూడిట్లలో? మనకి వెనకాల ఒక సొల్యూషన్ ఉంది మనకి, ఏమిటి, స్థానేంతరతమ అన్న సూత్రం ఉంది కదా మనకి, అక్కడ సొల్యూషన్ చూపిస్తున్నాడు. ఈ స్థానవర్ణాలు అంటే ఏమిటి, ఉచ్చారణ స్థానాల్లో ఏది మోస్ట్ రీజనబుల్, చాలా దగ్గరగా ఉండేది ఏదైతే ఉంటుందో ఈ ఉచ్చారణ స్థానాలకి అది రావాలి అని మనం స్థానాంతర సూత్రంలో చెప్పుకున్నాము. కాబట్టి ఇప్పుడు ఈ వర్ణాలు ఇక్కడ మనకి ఈ క్వశ్చన్లో షకార డకార అకారానికి ఏకారానికి వీటికి ఉచ్చారణ స్థానాలు చూద్దాం. అకారం అంటే ఏమిటి, కంఠం, ఉచ్చారణ స్థానం కంఠం. దాని పరంగా ఉన్నటువంటి ఏకారానికి ఏదో కంఠతాలు, దానికి ఏకారానికి కంఠతాలు. కాబట్టి అలాగే వృద్ధుల్లో ఏంటి, ఐకారానికి కూడా కంఠతాలే. కాబట్టి ఇక్కడ పూర్వంలోనేమో అకారం ఉంది, పరంలో ఏకారం ఉంది. ఈ రెండింటికి ఆదేశంగా వచ్చేటువంటి ఏకాదేశంగా వచ్చేటువంటి ఐకారానికి కంఠతాలు. కాబట్టి ఈ కంఠకి కంఠతాలకి చాలా దగ్గరలో ఉన్న సామ్యం ఎక్కువ దేనికి ఉంది, ఐకారానికి మాత్రమే సామ్యం ఉన్నది. కాబట్టి ఈ అకారము ఏకార స్థానంలో ఐకారం ఆదేశంగా వచ్చి కృష్ణ ప్లస్ ఐకత్వము, కృష్ణైకత్వము అనేటువంటి రూపం ఇక్కడ సిద్ధిస్తుంది. ఇది ఈ వృత్తికంది. ఇంతవరకు ఇది మొదటి వృత్తి. సరే, రెండో ఉదాహరణ గురించి చూద్దాం. రెండో ఉదాహరణలో గంగా ప్లస్ ఓఘ, గంగా ప్లస్ ఓఘ, గంగౌఘ అని సరే ఎలా వస్తుందో చూద్దాం. మళ్ళీ వెనక్కి వెళితే ఒకసారి గంగాలో ఏముంది, దీర్ఘాకారం, గంగా దీర్ఘాకారం ఉంది ప్లస్ ఓఘ ఓకారం ఉంది. అంటే ఓకారం ఉన్నది. ఈ కాబట్టి గకారోత్తరవర్తి ఆకారానికి ఓఘలో ఓకారం అనేటువంటి అచ్చుపరంగా ఉంది కాబట్టి గుణం రావాలి. కానీ వృద్ధిరాజే సూత్రం ప్రకారము ఆకారానికి గంగాలోని గకారోత్తరవర్తి ఆకారానికి ఓఘాలోని ఔకార రూప ఏచు పరంగా ఉంది కాబట్టి వృద్ధి ఖండిస్తూ గుణాన్ని ఖండిస్తూ వృద్ధి వస్తుంది అని మనం నిర్ణయించుకున్నాం. మళ్ళీ వృద్ధి ఎందుకు రావాలి, సాధారణ నియమము విశేష నియమము. గుణము సాధారణ నియమం, వృద్ధి విశేష నియమం. సాధారణ నియమం కంటే విశేష నియమం బలీయమైంది కాబట్టి, ఎందుకు బలీయమైంది, వృద్ధి పరిమిత స్థానంలో వస్తుంది, విశేష నియమం పరిమిత స్థానంలో వస్తుంది, సామాన్య నియమం అత్యధికంగా వచ్చేది కాబట్టి ఎక్కువ స్థానాల్లో వస్తుంది ఇక్కడ దీనికి. కాబట్టి వృద్ధి కన్నా పరిమిత స్థానంలో సామాన్యంగా వచ్చేదానికన్నా పరిమిత స్థానంలో వచ్చేదానికి ఎక్కువ బలీయమైంది కాబట్టి, ఎందుకంటే నిరవకాశో విధిరపవాద అన్న నియమ ప్రకారం వృద్ధి ఆదేశంగా వృద్ధి మాత్రమే ఇక్కడ రావాలి అని నిర్ణయించుకుని ఏ వృద్ధి రావాలి అని మళ్ళా వెనక్కి పెడితే ఒకసారి గంగాలో గకారోత్తర దీర్ఘ ఆకారానికి వృద్ధులు అంటే ఏమనుకున్నాం, ఆకారం ఐకారం ఔకారం. కాబట్టి ఈ పూర్వంలో ఉన్నటువంటి ఆకారానికి కంఠం స్థానం, ఉచ్చారణ స్థానం. పరంలో దీనికి ఏది రావాలంటే మళ్ళీ స్థానాంతరతమ సూత్రంలోకి వెళ్ళి మనం అందులో ఉచ్చారణ స్థానాన్ని బట్టి నిర్ణయించుకుని ఏది అత్యంత దగ్గరగా ఉందో తీసుకుని దాన్ని బట్టి మనం నిర్ణయించాలి. కాబట్టి గంగాలో గకారోత్తరవర్తి దీర్ఘాకారానికి ఓఘలో ఓకార రూప ఏచు పరంగా ఉంది. ఓకారం కంఠ ఓష్టం, అకారం కంఠం. ఈ రెండిట్లో మనకి వృద్ధుల్లో అకారం కంఠోష్టం, ఏకారం కంఠతాలు, ఔకారం కంఠోష్టం. కాబట్టి ఈ రెండింటికి ఎక్కువ సామ్యం కంఠోష్టమైనటువంటి ఔకారానికి మాత్రమే ఉంది. కాబట్టి ఈ దీర్ఘాకార స్థానంలోను ఓకార స్థానంలోను దీర్ఘాకార రూప గకారోత్తర అకారానికి
ఓకార రూపే ఏచులకు ఈ రెండింటి స్థానంలో ఔకారము కంఠోష్ట స్థానంలో ఉన్నటువంటి ఔకారం మాత్రమే ఏకాదేశంగా వచ్చి ఓఘ గంగా ప్లస్ ఔఘ గంగౌఘ అనేటువంటి రూపం సిద్ధిస్తుంది. ఇది గురుగారు ఈ విధంగా ఈ సూత్రం సిద్ధిస్తుంది చెప్తారు. అంతే గురుగారు. దాని తర్వాత 6కు వచ్చిన ఉదాహరణ ఉంది. ఉందండి. తర్వాత సూత్రం ఆ తర్వాత సూత్రంలోకి ఈ సూత్రంలో మనం అనుకోలేదు గురుగారు, చెప్పుకొని మనం డిస్కస్ చేసుకున్నామండి. ఈ రెండింటి వరకు మనం దేవైశ్వర్యము కృష్ణ ఉత్కడ్యము ఈ రెండు మాత్రమే మనం నిర్ణయించుకొని చూస్తున్నామండి. గంగవుగా చెప్పుకున్నాము, అది చెప్పుకున్నాము. తర్వాత మళ్ళీ మిగతా ఉదాహరణలు 2 ఉదాహరణలు చెప్పుకున్న తర్వాత మనకి వచ్చేవారం నెక్స్ట్ కి ఉపసర్గ క్రియాయోగే ఉంటుంది. విశేషమైన వృద్ధులు మనం చెప్పుకోబోతాం. ప్రార్చతి లాంటి వస్తుంది ఒకటి, కూడా ఉపసర్గలు అని కూడా మనం చెప్పుకోబోతాం. ప్రార్చతి వస్తుంది. విశేషం అంటే మనకు జనరల్ గుణం వస్తుందేమో అనేటువంటి వాటికి విశేషంగా వృద్ధి రావడం ఉంది. అంటే వృద్ధి యొక్క సామాన్యనీయం కూడా అతిక్రమించి వచ్చేటువంటి వృద్ధి ఉంది. ఇక్కడ నుంచి మనకి దాదాపు ఒక 7-8 సూత్రాలు ఈ వృద్ధి మీదే మనకి వస్తాయి గురుగారు. ఇప్పుడు వృద్ధి మీద అవగాహన వదిలితే అపవాద సూత్రాలే వస్తాయి మనకి. దీని తర్వాత వచ్చేవన్నీ కూడాను అంటే ఇక్కడ నుంచి మనం వృద్ధి తర్వాత పరరూప సంధిలోకి వెళ్ళి అక్కడ కొన్ని మాట్లాడుకుని మళ్ళీ వెనక్కి వృద్ధిలోకి వస్తున్నాం. జాతం సర్గా తృతీయ జాతకి వెళ్ళిన తర్వాత ఏంటి పరరూపం ఏతేదచ్చు దాంట్లో పెడతాం మనం. సరే అండి, వాటికి మీకు ఏమైనా అనుమానాలు ఉంటే అర్థం కాని పక్షంలో ఇంకేమైనా ఇంకొంచెం విశేషంగా చెప్పాలనుకుంటే ఏదైనా అడగండి. దాని గురించి ఏమైనా చెప్పాల్సిందా, లేకపోతే ఇవాళ ఏమైనా అనుమానం అర్థమైందా, అర్థం కాకుండా ఏమైనా కన్ఫ్యూజ్గా ఉందా, ఇక్కడ ఇంకేమైనా అడగాల్సి ఉందా, లేకపోతే మీరు ఇంకేమైనా విశేషం చెప్పాల్సి ఉందా అంటే దాని మీద మీరేమైనా ఇస్తే అడిపోతుందా? సరే, వాటికి పటాభేదం. స్వస్తి ప్రజాభిః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ధన్యవాదాలు. రాత్రి ధన్యవాదాలు సార్. శైలజ గారు ధన్యవాదాలు.